వెల్కమ్ టు హ్యాపీ లివింగ్. దిస్ ఇస్ దీప్తి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. తమ్ముడు పెళ్లి కోసం ఇంటికైతే వచ్చేసాను. ఈరోజే హల్దీ చేసుకోబోతున్నాము. హల్దీ కోసం చేసిన డెకోర్ అండ్ అరేంజ్మెంట్స్, అలాగే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈరోజు వీడియోలో చూడబోతున్నారు. వెల్కమ్ టు న్యూ వీడియో. మేము దిగిన వెంటనే చక్కగా మార్నింగే మా చెల్లి ముగ్గు వేస్తూ మాకు వెల్కమ్ చెప్తుంది. ఇది ఎర్లీ మార్నింగ్ 6 ఆ టైంకి. సమ్మర్ కదా, సన్ రైజ్ చాలా తొందరగా అయిపోతుంది. ఊరు వెళ్ళిన వెంటనే నాకైతే చాలా హాయిగా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎలాంటి టెన్షన్స్, ట్రాఫిక్ జామ్స్, హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. దిగిన వెంటనే ఫస్ట్ నేను వెళ్ళిపోయేది మొక్కల దగ్గరికి. పిన్ని వాళ్ళ గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటి దగ్గరికి వెళ్ళి ఒకసారి హాయ్ చెప్పొస్తాను. ఇది మా చిన్న పిన్ని వాళ్ళ పెరట్లో ఉన్న మామిడి చెట్టు. ఈ ఇయరే కాపు వచ్చింది. ఇవన్నీ ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్. సమ్మర్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్లవర్స్ బాగా తగ్గిపోయాయి. అలాగే ప్లాంట్స్ కూడా అంత హెల్తీగా లేవు. వేరే సీజన్స్లో అయితే గార్డెన్ అంతా చాలా కలర్ఫుల్గా బాగుంటుంది. అన్ని రకాల పూలు ఉంటాయి. ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు గార్డెన్ టూర్ చేసి చూపిస్తాను. ప్లాంట్ లవర్స్ అందరూ కూడా డెఫినెట్గా ఈ టూర్ అయితే ఎంజాయ్ చేస్తారు. మా ఇద్దరు పిన్నులకి కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. ఇద్దరు గార్డెన్స్లో కూడా అన్ని మొక్కలు అవైలబుల్ ఉంటాయి. పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, పళ్ళ మొక్కలు అన్నీ. ఇక్కడ మీరు చూస్తుంది పెద్ద పిన్ని వాళ్ళ ఇల్లు. ఇదే పెళ్లి వారి ఇల్లు. పెద్ద చిన్నాన్న గారు అబ్బాయిదే పెళ్ళి. చక్కగా పెళ్లి కోసం పందిర్రాట వేసి లోపలంతా కూడా తాటాకులతో పందిరేయించారు చిన్నాన్న. ఇంకిప్పుడు ఈ పందిరికి చక్కగా మామిడాకులతో తోరాలు కడితే చాలా బాగుంటుంది పందిరంతా. ఊరు వస్తేనే అదొక మంచి ట్రెడిషనల్ వైబ్ ఉంటుంది. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. లో మోస్ట్ ఎంజాయబుల్ టైం వచ్చి ఈవినింగ్స్. మంచిగా ఆరు బయట మంచాలు వేసుకొని చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఆకాశంలో చుక్కల్ని, చందమామని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సమ్మర్ సీజన్లో ఈవినింగ్స్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటాయి. ఇక్కడ మా పిన్ని చక్కగా మార్నింగే పూజ కూడా ఫినిష్ చేసేసుకున్నారు. తమ్ముడి పెళ్ళికి ఊరికైతే వచ్చాను. ఇక్కడ పెళ్లి పని అన్నీ మొదలైపోయినాయి. ఇప్పుడే డెకరేట్ చేసాము. అందరం కలిసి గుమ్మానికి తోరాలు అవి కట్టాము. చాలా అంటే చాలా చక్కగా ముగ్గులు అవి పెట్టారు. ఇప్పుడు ముగ్గులు అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ ముగ్గులన్నీ చూడటానికి ఎంత నిండుగా కలగా ఉంటాయో పెట్టడం కూడా అంత ఛాలెంజింగ్గా ఉంటుందండి. కానీ ఇక్కడ మా చెల్లి అండ్ తమ్ముళ్ళు కలిసి ఓపిక్గా పెట్టారు ఇవన్నీ. మెలికల్ ముగ్గులు అన్నీ ఇంటికి భలే అందాన్ని ఇస్తాయి. అక్కడ వస్తుంది మా చెల్లి సిగ్గుపడుతూ, రామ మహాలక్ష్మి. ఇంకొక చెల్లి కావ్య. ఎంతైనా ఊర్లో పెళ్ళిళ్ళు అంటే ఆ కళ వేరు. మా చిన్నాన్న గారి ఇంట్లో మామిడి చెట్టు ఉంటుంది ప్రెమిసెస్లో. చూడండి చెట్టు నిండా కాయలు ఎంత బాగుందో. ఈ చెట్టుకు ఒక గట్టు కూడా కట్టించారు. అండ్ దీనికి మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ ఇస్తరాకులో ఉంది. ఒక్కొక్క ఆకు చాలా పెద్దగా. చక్కగా ముగ్గులు పెట్టి గట్టు చుట్టూ గుమ్మాలకైతే ఇలా డెకరేట్ చేసాము తోరణాలు కట్టి. ఇప్పుడు హల్దీ కోసం డెకరేషన్ స్టార్ట్ చేయాలి. వాటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. హలో గైస్, ఆల్ సెట్ ఫర్ హల్దీ. ఇప్పుడు హల్దీ చేసుకుంటున్నాము. సో ఇది హల్దీ డెకరేషన్. చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఈవినింగ్ అయ్యాక చేసుకుందామని చెప్పి వెయిట్ చేసి ఈవినింగ్ కొంచెం సన్సెట్ అవుతున్న టైంలో హల్దీ స్టార్ట్ చేసాము. అందరం ఎల్లో డ్రెస్సెస్లో రెడీ అయిపోయాము. ఇంకా వెయిటింగ్ ఫర్ పెళ్ళికొడుకు రాగానే హల్దీ ఈవెంట్ అయితే మొదలవుతుంది. ఇప్పుడు హల్దీ డెకోర్ ఎలా చేసాము, ఇది అంతా డిఐవైయే. ఇది ఎలా చేసామన్నది ఇప్పుడు చూద్దరు. కానీ ఇంట్లో ఉన్న బ్యాక్ డ్రాప్స్ అలాగే ఆర్టిఫిషియల్ గార్లాండ్స్తో ఈ డెకోర్ అయితే చేసాము. యూజ్ చేయకుండా అటక మీద పెట్టున్న ఈ ఇత్తడి బిందెలను అయితే కిందకి తీయించాము. మంచి షైన్ వచ్చే వరకు పీతాంబరితో వీటిని బాగా తోమించి హల్దీ డెకోర్ లో ప్రాప్స్ కింద యూజ్ చేసాము. బయట నుంచి రెంట్ కి తెచ్చుకోకుండా, ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న ప్రాప్స్ యూజ్ చేస్తూ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ హల్దీ డెకోర్ అయితే క్రియేట్ చేసాము. ఇలా ఉందండి మా ఈ డిఐవై డెకోర్ ఐడియా. వచ్చే పెళ్ళిళ్ళ సీజన్లో మీ ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే డెఫినెట్గా ఈ డెకోర్ని ట్రై చేయండి. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి మా పెట్ బుజ్జి బన్నీ.
కూడా హల్దీ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చింది. బాగా హల్చల్ చేస్తుంది గ్రౌండ్లో. యాక్చువల్గా మా ఇంట్లో ఇలా హల్దీ సెలబ్రేట్ చేసుకునే ఆనవాయితీ అయితే లేదండి. మా ఇంట్లో ప్రాసెస్ అయితే ఈ హల్దీ ప్లేస్లో మంగళ స్నానాలు అని చెప్పి చేయిస్తారండి. పెళ్లి కూతురికైనా పెళ్లి కొడుకైనా వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు గ్రూమ్ కార్ బ్రైడ్ కానీ ఇంటికి చక్కగా నూనె రాసి బాగా మర్దన చేసి నలుగు పెడతారు. నలుగు పిండిలో కొంచెం పసుపు, సున్నిపిండి, గంధం పౌడర్, రోజ్ పెటల్ పౌడర్, ఆరెంజ్ పీల్ పౌడర్, మిల్క్ ఇంకా ఇలా మొత్తం 11 ఐటమ్స్ మిక్స్ చేసి నలుగు పెడతారు. దాని తర్వాత శుభ్రంగా వేణీలతో తలస్నానం చేయించి అమ్రాన్ని వేసి తలంతా ఆరబెడతారు. ప్రాసెస్ అయిన తర్వాతే పెళ్లి కూతురు ఈవెంట్ కానీ పెళ్లి కొడుకు ఈవెంట్ కానీ వాళ్ళని రెడీ చేసి తీసుకొస్తారు. మంగళస్నాన ప్రాసెస్ మొత్తం ఓన్లీ పెద్దవాళ్ళే చేస్తారన్నమాట. సో మా అందరి ఫన్ కోసం పెద్దవాళ్ళని ఒప్పించి ఈ ఈవెంట్ అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడు అయితే హడావుడి మొదలైపోయింది. హల్దీ హడావుడి, ఫోటో సెషన్ నడుస్తుంది. పెళ్లి కొడుకు ఫోటోలు దిగుతున్నారు. అక్కడ అందరూ హల్దీ డ్రెస్సెస్ లో రెడీగా ఉన్నారు. ఇక్కడ హల్దీ కోసం సున్నిపిండి అయితే కలుపుతున్నాను. యాక్చువల్గా పసుపు రాస్తారు కానీ పెళ్లి కొడుకుకి పసుపు పడదు, అందుకని ఇక్కడ సున్నిపిండి కలుపుతున్నాను. శాస్త్రానికి కొంచెం పసుపు, గంధం, పాలు అలాగే కొంచెం నెయ్యి వేసి ఇక్కడ సున్నిపిండి కలుపుతున్నాను. ఈ సున్నిపిండి బౌల్ తీసుకొని పెళ్లి కొడుకు దగ్గరికి అయితే బయలుదేరాము. వెళ్ళేసరికి పెళ్లి కొడుకు ఇంకా ఫోటో సెక్షన్ నడుస్తూనే ఉంది. అందులోనూ మా వాడికి ఫోటోలు తీయడము, తీసుకోవడము, తీయించుకోవడం అంటే చాలా ఇష్టం. అందులోనూ పర్ఫెక్షనిస్ట్ మాట. అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా రావాలనుకుంటాడు. అందరికి మ్యాక్సిమం 5 minutes పడితే ఫోటోలు తీయించుకోవడం, మా వాడికి మినిమం 10 minutes పడుతుంది. ఇక్కడ హల్దీ ఈవెంట్ అయితే స్టార్ట్ చేసేసాము. గౌరవప్రదంగా ఇంట్లో పెద్దవాళ్ళని పిలిచి ఈవెంట్ అయితే మొదలు పెట్టించాము. ఇక్కడ మమ్మీ, డాడీ అలాగే చెల్లి కలిసి వాడికి బొట్టు పెట్టి చింతలు వేసి ఈవెంట్ అయితే మొదలు పెట్టారు. మా వాడి ఫోటో సెక్షన్ అయ్యేసరికి సన్ వెళ్ళి మూన్ కూడా వచ్చింది అన్నమాట. ఇక్కడ మా వాడు చూడండి ఎంత కాన్షియస్గా కూర్చున్నాడో. వీడి మైండ్లో 2 things నడుస్తున్నాయి, సున్నిపిండా లేకపోతే పసుపా అని, ఇంకొకటి ఫొటోస్కి మంచి యాంగిల్లో పోజ్ ఉందా లేదా అని. ఇలా అందరం 1 by 1 వెళ్ళి వీడికి బాగా హల్దీ పూసాము. ఇంకా మా పెద్దోడు ఇలా వచ్చి గంధము పూయుదిరే అంటూ వాళ్ళ తమ్ముడికి బాగా హల్దీ పూసాడు. తర్వాత సిస్టర్స్ టర్న్ అన్నమాట. ఇక్కడ నా పాత్ర వచ్చేసి ఆ సున్నిపిండి పాత్ర పట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ అందించడం అన్నమాట. ఈ హల్దీ రాయడం మొదలు పెట్టక ముందు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి రీల్స్ చేసాము. అవి ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తాను, చూడండి. 2, 3 గో. నీకు ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నామంటే చాలా టేక్స్ తర్వాత వచ్చిన ఫైనల్ అవుట్పుట్ మాట. అన్నయ్య జాగ్రత్త, మర్దలు ప్రో జాగ్రత్త, వదినా అన్నయ్య జాగ్రత్త, మరదలు పిల్ల మా తమ్ముడు జాగ్రత్త, ఆ కొడుకు జాగ్రత్త, చెల్లిరా మనం చూసుకున్నాం తగ్గేవేలే, నువ్వు జాగ్రత్త. రీల్స్ లో పర్ఫామ్ చేసిన వాళ్ళందరూ కూడా కెమెరా ముందు పర్ఫామ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇవన్నీ కూడా లైఫ్ టైం మెమరీస్ లాగా ఉండిపోవాలని చెప్పి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి చేయించాము. థ్యాంక్ యూ మీ అందరికీ అంత బాగా సపోర్ట్ చేసినందుకు. ఇప్పుడైతే ఈ రీల్స్ అన్నీ మళ్ళీ చూస్తుంటే చాలా ఫన్గా ఉంది.
ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ కార్యక్రమం జరగబోతుంది. దీని కాన్సెప్ట్ వచ్చేసి మరికొద్ది క్షణాల్లో నీ బ్యాచులర్ లైఫ్ కి శుభం కార్డ్ పడబోతుంది, నువ్వు కొత్తగా బగరావి కాబోతున్నావు అని చెప్పి ఇక్కడ అందరూ ఏడిపిస్తున్నారు వీడిని. రీల్స్ అని నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను, దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే దాన్ని చెక్ చేయండి. అందరినీ బకరాలు చేస్తుంది మీరే అని చెప్పి మాకు కౌంటర్ ఇస్తున్నారు ఇక్కడ. జోక్స్ అరే పార్ట్, ఇవన్నీ జస్ట్ ఒక ఫన్ కోసం క్రియేట్ చేసినవి అండి. ఇవన్నీ మా అందరికీ ఒక మెమరీగా ఉండిపోతాయని చెప్పి ఇందులో యాడ్ చేశాను. హోల్ హల్దీ ఈవెంట్ అంతా కూడా వీ హ్యాడ్ ఏ గ్రేట్ అండ్ వండర్ఫుల్ టైం అండి. మీ ఫ్యామిలీలో కూడా ఏదైనా ఒకేషన్స్ అయినప్పుడు తప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఇలాంటి ఫన్ క్రియేట్ చేయండి. ఇలాంటివన్నీ ఒక లైఫ్ టైం మెమరీగా ఉండిపోతాయి మనకి. ప్రతి మూమెంట్ మేము బాగా ఎంజాయ్ చేసాము. ఎవ్రీ మినిట్ కూడా ఏదో ఒక జోక్ వేసుకుంటూ బాగా అంటే బాగా నవ్వుకొని మంచిగా ఎంజాయ్ చేసాము ఈవెంట్ అంతా. మీరు కూడా వింటారని జస్ట్ ఫన్ కోసం రా ఫుటేజ్ పెట్టాను, చూడండి. చూసారు కదా హల్దీ స్టార్ట్ అవ్వక ముందు ఎంత ఫన్ చేసామో, ఇప్పుడు హల్దీ ఎలా ఎంజాయ్ చేసామో చూడండి. విగ్రహానికి అభిషేకంలో చేయించుకున్నది అయ్యా ఫీల్ అవ్వయ్యా, వాటర్ పడుతున్నట్టు అని వాటర్ పడుతున్నట్టు ఫీల్ అవ్వ. ఇదండి మా ఇంటి హల్దీ ఫంక్షన్లో మేము చేసిన హడావిడి. మేము చేసిన ఈ హడావిడి గోల అంతా చూసారు కదా. మా తమ్ముడు హల్దీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా నాతో చెప్పండి. అలాగే మేము చేసిన ఫన్ అంతా మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. స్టే హెల్దీ, బీ హ్యాపీ, సర్వేజన సుఖినో భవంతు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.